పశ్చిమాసియాలో మరొక మహాప్రళయం వేగంగా ముంచుకొస్తోంది. ఒకవైపు అమెరికా యుద్ధ నౌకలు సరిహద్దుల వైపు దూసుకొస్తుంటే, మరోవైపు ఇరాన్ గడ్డపై రక్తం ఏరులై పారుతోంది. ఇది కేవలం బాహ్య యుద్ధం మాత్రమే కాదు, ఆ దేశ అంతర్గత అణచివేతకు పరాకాష్ట. ఇరాన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన మారణ హోమం జరుగుతోందని అంతర్జాతీయ నివేదికలు గగ్గోలు పెడుతున్నాయి. ఇరాన్ లో జరుగుతున్న నిరసనల్లో ఇప్పటి వరకు ఏకంగా 36,500 మంది ప్రాణాలు కోల్పోయారని వార్తలొస్తున్నాయి. ఇది సాధారణ సంఖ్య కాదు. ఒక దేశం తన సొంత పౌరులపై సాగిస్తున్న యుద్ధం. స్వేచ్ఛ కోసం, ప్రాథమిక హక్కుల కోసం రోడ్లపైకి వచ్చిన సామాన్య ప్రజలను ఇరాన్ పాలకులు తుపాకీ గుళ్లను వర్షిస్తూ అణచివేస్తున్నారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉండడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గతంలో 1988లో జరిగిన మారణ హోమం కంటే ఇది అత్యంత క్రూరమైనదిగా మానవ హక్కుల సంఘాలు అభివర్ణిస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఈ గణాంకాలను దాచిపెడుతున్నా, క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం గుండెల్ని మెలిపెట్టేస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు అదృశ్యమవుతున్నారు. మరికొందరిని జైళ్లలో చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇరాన్ గడ్డపై ఇప్పుడు శాంతి లేదు. కేవలం మరణ మృదంగమే వినిపిస్తోంది. ఒకవైపు బయట శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్న తరుణంలో లోపల తన ప్రజలపైనే ఇంతటి దారుణానికి ఓడికట్టడం ఆ దేశ పాలకుల నిరంకుశత్వానికి అద్దం పడుతోంది. ఈ రక్త చరిత్ర ఎక్కడికి దారితీస్తోంది? ఈ మారణ కాండకు ముగింపు ఎప్పుడు అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న. అగ్రరాజ్యాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇది ఇరాన్ పాలకుల పతనానికి నాంది కాబోతుందా అనే చర్చ మొదలైంది. ఇరాన్ అంతర్గత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ప్రతి నిరసనకారుడిని శత్రువుగా చూస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇరాన్ భద్రతా దళాలు నిరసనకారులను అణచివేయడానికి ప్రాణాంతక ఆయుధాలను వాడుతున్నాయి. గాల్లోకి కాల్పులు జరపడం మానేసి నేరుగా ప్రజల తలలను, గుండెలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. కేవలం నిరసనకారులే కాదు, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లను, నిజాన్ని నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులను కూడా జైళ్లలో పెడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 20,000 మందిని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. ఈ మారణకాండ పట్ల ప్రపంచ దేశాలు మండిపడుతున్నా, ఇరాన్ మాత్రం ఇదంతా విదేశీ శక్తుల కుట్ర అని కొట్టిపారేస్తోంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే తమ దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని ఆరోపిస్తోంది. కానీ వాస్తవానికి ఆర్థిక ఇబ్బందులు, నిరంకుశ ఆంక్షలతో విసిగిపోయిన ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారు. ఒక చిన్న నిప్పురవ్వలా మొదలైన ఉద్యమం ఇప్పుడు దావాగ్నిలా మారి దేశమంతా విస్తరించింది. టెహ్రాన్ వీధులు నిరసనకారుల కేకలతో, తుపాకీ మోతలతో దద్దరిల్లిపోతున్నాయి. చనిపోయిన వారి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకుండా రహస్యంగా పూడ్చిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇరాన్లోని మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్య సమితి దర్యాప్తులకు ఆదేశించినా అక్కడి పాలకులు దేనికి వెరవడం లేదు. ఈ స్థాయి మారణ హోమం ఆధునిక ప్రపంచ చరిత్రలో ఎన్నడూ వినలేదు. ఓ దేశం తన సొంత పౌరులనే చంపుకుంటోంది. నేటి పరిస్థితి కారణమైన ఆ దేశం అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటోంది? ఈ నిరసనల సెగ ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థ పునాదులను కదిలించేలా ఉంది. లోపల రగులుతున్న ఈ అగ్నిపర్వతం ఏ క్షణమైనా బద్దలయ్యేలా కనిపిస్తోంది. లోపల ఇంతటి అశాంతి ఉన్నా ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం బయటి ప్రపంచానికి గట్టి హెచ్చరికలే జారీ చేస్తోంది. తమ దేశంపై ఎటువంటి దాడి జరిగినా ఊరుకునేది లేదని, అది ఏ అగ్రరాజ్యమైనా సరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. తమ అంతర్గత విషయాలపై ఏ విదేశాన్నైనా ఎదుర్కొంటుందని ఇరాన్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మాపై దాడికి ప్రయత్నిస్తే మేము ఇచ్చే ప్రతిస్పందన ఊహాతీతంగా ఉంటుంది అని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకల మోహరింపుపై ఇరాన్ నిప్పులు చెరుగుతోంది. ఏ రకమైన దాడినైనా ఎదుర్కోవడానికి తమ క్షిపణి వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని, తమ భూభాగంపై చిన్న దాడి జరిగినా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ తన డ్రోన్ మరియు క్షిపణి బలగాలను సరిహద్దుల వైపు తరలిస్తోంది. ముఖ్యంగా అమెరికా తన అణు కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుంటుందనే భయం ఇరాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆ దేశం తన అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. మేము యుద్ధం కోరుకోవడం లేదు, కానీ యుద్ధం అనేది జరిగితే మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటోంది ఇరాన్. తమ సొంత అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యం ఎంతమాత్రం సహించబోమని, నిరసనలను అణిచివేయడం తమ దేశ భద్రతకు సంబంధించిన విషయమని వారు వాదిస్తూ ఉన్నారు. ఇరాన్ దగ్గర ఉన్న వేల సంఖ్యలోని బాలిస్టిక్ క్షిపణులు ఇప్పుడు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల వైపు గురిపెట్టాయి. సైన్యానికి ఇప్పటికే అన్ని ఆదేశాలు జారీ చేపట్టాయి. ఒక తప్పు జరిగినా పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంగా మారుతోంది. ఇరాన్ హెచ్చరికలను కేవలం మాటలుగా తీసుకోలేం, ఎందుకంటే గతంలో వారు అమెరికా డ్రోన్లను కూల్చివేసిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ యొక్క ప్రతిస్పందన ఏ స్థాయిలో ఉంటుందో అని ప్రపంచం ఉత్కంఠగా గమనిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ ఇప్పుడు సంధి కాలంలో ఉంది.
లోపల వేలాదిగా శవాల గుట్టలు, బయట అగ్రరాజ్యాల బెదిరింపులు. ఈ రెండింటి మధ్య ఆ దేశం నలిగిపోతోంది. 36,500 మంది ఆందోళనకారుల మరణం అనేది ఒక దేశ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశం. ప్రజలను చంపి రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న పాలకులు విదేశీ దాడుల నుంచి దేశాన్ని ఎలా కాపాడుకోగలరు అన్నది పెద్ద ప్రశ్న. ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ చేస్తున్న హెచ్చరికలు తమ ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ పశ్చిమాసియాలో కదులుతున్న యుద్ధ విమానాలు, మోహరించిన క్షిపణి వ్యవస్థలు చూస్తుంటే పరిస్థితి దౌత్య పరిధిని దాటిపోయినట్లుగా అనిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ నిజంగానే అమెరికా లేదా ఇజ్రాయెల్ పై ఎదురుదాడికి దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికినట్టే. అటు చైనా, రష్యా దేశాలు ఇరాన్ కు వెన్నుదన్నుగా నిలుస్తాయా లేక తటస్థంగా ఉంటాయనేది కూడా కీలకమే. ఇరాన్ చరిత్రలో ఈ కాలం అత్యంత రక్తపాతంతో కూడినదిగా మిగిలిపోనుంది. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ప్రజల ఆక్రందనలు, సరిహద్దుల్లో వినిపిస్తున్న యుద్ధ భేరీ, ఇవన్నీ ఒక మహా విలయానికి సంకేతాలు. ఇరాన్ పాలకులు తమ వ్యూహాన్ని మార్చుకుంటారా లేక సర్వనాశనం వైపు అడుగులు వేస్తారన్నది వేచి చూడాలి. ఏదేమైనా వేల మంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ మారణకాండ మానవత్వానికి తీరని మచ్చగా మిగిలిపోతోంది. ఏది ఏమైనా పశ్చిమాసియాలో రాబోయే కొద్ది రోజులు ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చబోతున్నాయి. ఇప్పుడు ప్రతి నిమిషం అత్యంత కీలకం. ప్రతి కదలిక ఒక కొత్త పరిణామానికి దారితీయొచ్చు. ఇరాన్ దిశగా సాగుతున్న ఈ యుద్ధ మేఘాలు శాంతిని కురిపిస్తాయా లేక రక్తపు వర్షాన్ని కురిపిస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి.